హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేటలో జరిగేటువంటి ప్రబల తీర్థం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మన జిల్లా వ్యాప్తంగా కనుమనాడు ప్రబల ఉత్సవాలు ఆరంభం కానుండగా కొత్తపేట ప్రబల ఉత్సవాలు మాత్రం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. సుమారు 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రబల ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పెద్దలు చెబుతూ ఉంటారు. పాత రామాలయం, కొత్త రామాలయం వీధుల పేరుతో ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా 3వ వీధిగా అరంగేట్రం చేసి సాయంత్రం పై 2 వీధులతో పాటు బాణసంచా కాలుస్తున్నారు. కొత్తపేట ప్రబల సంబరాలకు ఉత్సవ కమిటీలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఆయా వీధులకు చెందిన ప్రధాన ప్రభలపై వీరభద్రస్వామి, రాజరాజేశ్వరీ దేవిని, మిగిలిన 10 ప్రభలపై వివిధ దేవతామూర్తులను అలంకరిస్తారు. ఈ ప్రభలతో ఉదయం నుంచి ఆయా వీధుల్లో కోలాహలంగా భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తొలుత పాత రామాలయం, తర్వాత కొత్త రామాలయం వీధుల ప్రభలు, గ్రామ పెద్దలు ఆబాల గోపాలం వెంటరాగా మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, బాణసంచా కాల్పుల నడుమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలకు చేరుకుంటాయి. అక్కడ ప్రభలను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా బోడిపాలెం, పాత రామాలయం, కొత్త రామాలయం వీధుల వారు రకరకాల బాణసంచా కాల్పులు జరుపుతారు. అక్కడితో పగటిపూట ఉత్సవం ముగుస్తుంది. రాత్రి 10 గంటలకు ప్రభలు తిరుగు ప్రయాణంతో రాత్రి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు అర్ధరాత్రి 2 గంటల సమయానికి పాత బస్టాండ్ సెంటర్కు చేరుకోగానే ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన బాణసంచా కాల్పులు ప్రారంభిస్తారు. అక్కడ పాత, కొత్త రామాలయాల వీధుల వారు ఒక్కొక్కరు నయనానందకరంగా సాగే సుమారు 25 రకాల బాణ సంచాలను కాలుస్తారు. అవి దేదీప్యమానంగా వెదజల్లే కాంతుల్లో ఆ ప్రాంతమంతా కొత్త శోభను సంతరించుకుంటుంది. ఉదయం 5 గంటలకు కాల్పులు పూర్తి కాగా ఏ వీధి ప్రభలు ఆ వీధికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.